అండ్ మీరు ఈ ఆఫర్ సేల్స్లో ఏ మొబైల్ కొనే ప్లానింగ్లో ఉన్నారో మొబైల్ నేమ్ని కింద కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఆ మొబైల్కి సంబంధించిన ఆఫర్ రాగానే ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు జాయిన్ అయ్యలేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ జాయిన్ అయ్యండి, ఆ తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే సడన్ ప్రైస్ డ్రాప్ వచ్చినప్పుడు, డబుల్ డిస్కౌంట్ వచ్చినప్పుడు, అడిషనల్ కాయిన్స్ డిస్కౌంట్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెట్టేలోపు ఎక్స్పైర్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఆఫర్లు. అందుకే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ప్రైమ్ డేస్ అండ్ గోల్డ్ సేల్స్ అయితే వచ్చేసాయి. ఈ నెల 12 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అమెజాన్లో అడిషనల్ ప్రైస్ డ్రాప్తో పాటు SBI, ICICI క్రెడిట్ కార్డ్స్తో బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో యాక్సిస్, HDFC, IDFC క్రెడిట్ కార్డ్స్తో అడిషనల్ 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మొబైల్ లోయెస్ట్ ప్రైసెస్ బ్యాంక్ డిస్కౌంట్ తోటే మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. వీలైనంత వరకు మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ తోటే పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు బెస్ట్ ప్రైస్లో మొబైల్ని అయితే పర్చేజ్ చేయగలుగుతారు. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీలో అయితే అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని బడ్జెట్స్లో ప్రజెంట్ ఈ ఆఫర్స్లో మనం కొనగలిగే 20+ మొబైల్ డీల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని మొబైల్స్ మంచి మొబైల్స్ అయినా ఆఫర్లో లేకపోవడం వల్ల నేను ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. అలాంటి మొబైల్ ఏదైనా ఆఫర్లో ఉందనిపించినప్పుడు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ముందుగా 7000 ప్రైస్ రేంజ్లో ఒక బడ్జెట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే లావా స్టార్మ్ లైట్ రెగ్యులర్గా 8500 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి 7,7500 మధ్య ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో. సో ఆ ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 5G ఫోన్. లేదు మాకు లావా వద్దు అనుకుంటే ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటే 9499కి లేటెస్ట్గా లాంచ్ అయిన Vivo T4 లైట్ సేమ్ ఫోన్ మనకి అమెజాన్లో iQOO Z10 లైట్ పేరుతో ఉంటుంది. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ 5G ఫోన్ అయితే అవుతుంది. సో డిజైన్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫుల్ HD రెజల్యూషన్తో డిస్ప్లే కావాలి అనుకుంటే, ఓల్డ్ అయినా పర్లేదు అనుకుంటే Moto G35, Poco M6 కూడా వేరే ఆప్షన్స్ అయితే అవుతాయి. బట్ లేటెస్ట్ మోడల్గా Vivo T4 లైట్ని మీరు కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు 12-13 ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే iQOO Z10X, Vivo T4X విత్ బ్యాంక్ డిస్కౌంట్ మనకి 12,749గా అయితే వస్తుంది. ఆల్రెడీ డీల్ని అయితే రివీల్ చేశారు. సో 12K ప్రైస్ సెగ్మెంట్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ అయితే అవుతుంది. కెమెరాస్ బాగుంటాయి, డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే కూడా డీసెంట్గా ఉంటుంది. బట్ AMOLED డిస్ప్లే కాదు, అయినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. లేదు 10,000 ప్రైస్ రేంజ్లో మాకు శాంసంగ్ మొబైలే కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శాంసంగ్ F16 అయితే కన్సిడర్ చేయొచ్చు. M16 అయితే అమెజాన్లో ఉంటుంది, బట్ స్టాక్ లేదు. 10,749కి అయితే వస్తుంది. డిస్ప్లే బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్కి కొంచెం తక్కువే ఉంటుంది. బట్ శాంసంగ్ లవర్స్ కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా తక్కువ బడ్జెట్లో శాంసంగ్ మొబైలే కావాలి అనుకుంటే 7,000-8,000 ప్రైస్ రేంజ్లో శాంసంగ్ F06. సో చాలా మంచి ఆప్షన్. శాంసంగ్ మొబైలే కావాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది Realme P3. ఎవరైతే Vivo T4X, iQOO Z10X వద్దనుకుంటారో 13-14,000లో ఈ Realme P3 అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 15,000 ఉంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 13,000-14,000లో AMOLED డిస్ప్లేతో పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది 6th Gen 4 ప్రాసెసర్తో. సో బెస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ మీరు బిలో 14,000లో కొనగలిగితే. అండ్ నెక్స్ట్ Oppo K13 ప్రజెంట్ అయితే 15,999కి రాబోతున్నట్లు డీల్ని రివీల్ చేశారు. అండ్ ఒక్క సూపర్ కైన్ని యూజ్ చేస్తే మరొక 1,500 తగ్గి 14,499కి అయితే వస్తుంది ఆ ప్రైస్ రేంజ్లో. సో ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్, హ్యూజ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6th Gen 4 ప్రాసెసర్తో ఆ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది CMF Phone 2 Pro. ప్రజెంట్ అయితే పెద్ద ఆఫర్ లేదు, బట్ 17,999లో క్లీన్ UI ఉండాలి అండ్ కెమెరాస్ బాగుండాలి, మెయిన్గా టెలిఫోటో లెన్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ నేను దీని యొక్క కెమెరాని నథింగ్ ఫోన్ 3Aతో కూడా కంపేర్ చేశాను. సర్ప్రైజింగ్లీ ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న నథింగ్ ఫోన్ 3A కంటే టెలిఫోటో లెన్స్ పర్ఫార్మెన్స్ ఈ CMF Phone 2 Proలో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ది Realme P3 Pro. ప్రజెంట్ అయితే 19,999గా ఉంది. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా డీల్ని అయితే రివీల్ చేయలేదు, ఇంకొక 1000 అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి.
సో 18,999లో ఇది కూడా చాలా మంచి ఆప్షన్. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. లేదు రియల్మీ వద్దు, కొంచెం బ్రాండ్ డౌన్ సైడ్ వెళ్తుంది అని మీకు అనిపిస్తే వివో T4 లేదా ఐక్యూ Z10ని కన్సిడర్ చేయొచ్చు. సో సేమ్ ఫస్ట్ సేల్లో వచ్చిన 18,999 ప్రైస్ రేంజ్లోనే రావచ్చు. మీరు అమెజాన్లో కొన్నా, ఫ్లిప్కార్ట్లో కొన్నా, ఎందులో కొన్నా మనకి 18,999లో కొనగలిగితే హ్యూజ్ 7300 mAh బ్యాటరీతో ఎక్సలెంట్ కెమెరాస్తో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో చాలా మంచి ఆప్షన్. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసుంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూసే వాళ్ళలో 95% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 9th ఇయర్లోకి మనం అడుగు పెట్టాం, బట్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను స్ట్రెస్ చేయలేదు. ఈ మధ్య అడుగుతున్నాను, అడిగితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లేకపోతే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 lakhs ఫ్యామిలీకి అయితే మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం. అది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3 దీనిపై అయితే పెద్ద డిస్కౌంట్ ఏమీ లేదు. 22,000కి అయితే రావచ్చు. నథింగ్ నుంచి సో కొనే ప్లానింగ్లో ఉంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ అయితే ఇంకొంచెం ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. నేనైతే రివ్యూ చేశాను. సో ఆ డిజైన్, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలి అనుకుంటే దీన్ని అయితే చెక్ చేయండి. మన ఛానల్లో రివ్యూ ఉంది, కొనే ముందు పక్కా దాన్ని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. ప్రజెంట్ అయితే 20,999కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మంచి కెమెరాస్తో, ప్రీమియం ఇన్హ్యాండ్ ఫిల్తో, స్టైలిష్ డిజైన్తో, IP69 వాటర్ రెసిస్టెంట్తో, మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో సో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ మోటో సర్వీస్ కొంచెం వీక్ ఉంటుందో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కొనే ముందు. నెక్స్ట్ ఇది ఐక్యూ నియో 10R 23,499కి అయితే వస్తుంది. ఆల్రెడీ డీల్ని అయితే రివీల్ చేశారు. ఆ ప్రైస్ రేంజ్లో కొనగలిగే బెస్ట్ పవర్ఫుల్ గేమింగ్ ఫోన్. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ఇప్పటికీ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది 8S Gen 4కి, 8S Gen 3కి. సో నార్మల్గా అయితే మీరు పెద్ద డిఫరెన్స్ అయితే ఫీల్ అవ్వరు. హెవీ టాస్క్ చేసేవాళ్ళు, గేమింగ్ చేసేవాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, కొనే ముందు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది మోటో ఎడ్జ్ 60 Pro. ప్రజెంట్ అయితే 27,999కి అయితే వస్తుంది. సేల్లో దీన్నే కంటిన్యూ చేయొచ్చు, పెద్ద ఆఫర్ ఇవ్వకపోవచ్చు. బట్ దీంట్లో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. సో కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు 27,000 ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. IP69 మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ లాంటివి ఎలాగో ఈ ప్రైస్ రేంజ్ మోటో ఫోన్స్ అన్నిట్లో ఉన్నవే. అండ్ నెక్స్ట్ ఇది Xiaomi 14CV. కొంచెం ఓల్డ్ అయినా కానీ 27,999కి అయితే రావచ్చు. ఈ సేల్లో ఆల్రెడీ 30,000లో అయితే వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది. సో లీకా కొలాబరేషన్ కెమెరాస్ ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం కాంపాక్ట్గా కూడా ఉంటుంది. కొంచెం బ్యాటరీ లైఫ్ మాత్రం కొంతమందికి కొంచెం తక్కువ అనిపించవచ్చు, బట్ స్టిల్ కెమెరా ఆల్రౌండర్గా చూస్తే మంచి పర్ఫార్మెన్స్తో పర్ఫెక్ట్ ఆప్షన్. 27,999లో కొనగలిగితే షామీ అని లేదా 1 year ఓల్డ్ అని దూరం పెడితే అది అప్ టు యూ. బట్ స్టిల్ ప్రజెంట్ వస్తున్న ఆ ప్రైస్ రేంజ్కి అయితే కన్సిడర్ చేయదగిన ఆప్షనే. అండ్ నెక్స్ట్ ఇది ఐక్యూ నియో 10 లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వచ్చింది. లాంచ్ చేసినప్పుడు 32,000, ఈ ఆఫర్స్లో సో 30,000లో బెస్ట్ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. 8S Gen 4 లేటెస్ట్ చిప్సెట్ 80,000లో నథింగ్ ఫోన్ 3లో ఉన్న ప్రాసెసరే మనకి 30,000 దీంట్లో కూడా వస్తుంది. అండ్ దీంట్లో కెమెరాస్ కూడా నేనైతే టెస్ట్ చేశాను. మెయిన్గా వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన ఛానల్లో రివ్యూ ఉంది. డెఫినెట్గా పర్ఫార్మెన్స్, వీడియో క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు దీన్ని అయితే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 FE. సో ప్రజెంట్ అయితే 36,000కి వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి 34,500లో పర్ఫెక్ట్ కెమెరా ఆల్రౌండర్ అని అయితే చెప్పొచ్చు. లాంచ్ చేసినప్పుడు ఇది 60,000కి లాంచ్ చేశారు. కెమెరాస్ అయితే నాకు అల్ట్రా ఫోన్స్ ఉంటాయి కదా సామ్సంగ్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ బ్యాటరీ లైఫ్ ఒక్కటి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ హెవీ గేమింగ్ పర్ఫార్మెన్సే హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు తప్పితే మిగిలిన అందరూ కూడా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా ఈవినింగ్ కొంతమందికి హెవీ యూజర్స్కి ఛార్జింగ్ పెట్టే అవసరం పడవచ్చు. అదర్వైజ్ నా ఫేవరెట్ ఫోన్ 35,000 ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 13R. ప్రజెంట్ అయితే 39,999కి అయితే వస్తుంది. ఇది పెద్ద ఆఫర్ ఏం కాదు, కాకపోతే 5,500 వాల్యూ చేసే OnePlus Buds 3ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ కేస్ మీకు బడ్స్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా OnePlus నుంచి దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. బట్ కెమెరాస్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మనకి బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బడ్స్ అండ్ OnePlus నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఐక్యూ 12 రెగ్యులర్గా 42,000-43,000 ఉంటుంది. ఇన్ కేస్ బిలో 40,000లో వస్తే పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఇది కాకుండా ఐక్యూ 13 ఇన్ కేస్
55,000 ఆ రేంజ్లో ఉంటుంది. బిలో 50,000లో వస్తే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అవుతుంది, ఎలాంటి డౌట్ లేకుండా. ఐక్యూ 13ని కన్సిడర్ చేయొచ్చు బిలో 50,000లో. అండ్ OnePlus 13 పై అయితే పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, 69,999 ఉంది, బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉండొచ్చు. సో ఆఫర్ ఏం లేదు. ఈవెన్ మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వరకు వెయిట్ చేసినా OnePlus 13 పై ఒక 5,000 తప్పితే అంతకు మించి పెద్ద డిస్కౌంట్ అయితే ఉండదు. సో OnePlus 13 పై ఆఫర్ ఉండకపోవడం వల్ల ఐక్యూ 13 యొక్క వాల్యూ ఇంకా పెరిగింది. 50,000లో కొనగలిగితే బెస్ట్ ఫ్లాగ్షిప్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది సో కిల్లర్ ఆఫ్ ద సేల్ అని చెప్పొచ్చు, Samsung Galaxy S24 Ultra ఆల్రెడీ డీల్ని అయితే రివీల్ చేశారు. 74,999కి అయితే వస్తుంది. ఎక్సలెంట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ప్యూర్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్. 74,999లో S24 Ultraని నథింగ్ ఫోన్ 3ని పక్కన పెట్టి చూస్తే S24 Ultra ఎంత గొప్ప ఆప్షనో మీకైతే అర్థమవుతుంది. నథింగ్ ఫోన్ 3 ఎంత కూడా మీకు అర్థమవుతుంది. S24 Ultra ఈ ఆఫర్స్లో ఆ ప్రైస్ రేంజ్లో ఈజీ పిక్. అండ్ ఇంకా S23 Ultra పై అయితే ఆఫర్ ఉండకపోవచ్చు, మోస్ట్లీ అది డిస్కంటిన్యూ స్టేజ్లో ఉంది. అండ్ ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ iPhone 16 మాత్రమే ఈ సేల్లో ఆఫర్లో అయితే ఉండొచ్చు. 16e ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు, బట్ 16e పై ఆఫర్ ఉండకపోవచ్చు. ఉన్న 40,000 ప్రైస్ రేంజ్లోనే iPhone 16eని వస్తేనే కొనండి, లేదా పక్కన పెట్టండి. అండ్ iPhone 16 60,000-65,000 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ మీరు ఇంకొక 2 months వెయిట్ చేయగలిగితే 50,000లోనే వస్తుంది. అప్పటి వరకు మేము ఆగలేమనుకుంటే iPhone 16ని ఆ ప్రైస్ రేంజ్లో ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలామంది OnePlus Nord 4 CE ఫోన్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని అయితే అడుగుతుండొచ్చు. సో మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడే కొనండి, లేదా ఇంకొక 5,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో OnePlus Nord 4 ప్రజెంట్ 25,000 వస్తే 30,000లో Nord 5 వస్తుంది. జూలై 8న, అంటే ఈ వీడియో షూట్ చేసే రోజే లాంచ్ అవుతుంది. సో అది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. ఈసారి కొంచెం బెటర్గా ఉండబోతుంది OnePlus Nord 5 ప్రీవియస్ Nord 4తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా Vivo నుంచి X సిరీస్ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఆఫర్ అయితే ఉండకపోవచ్చు. ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ X200 55,000లో X200 Pro నియర్లీ 75,000కి కాస్త అటు ఇటుగా వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అండర్ రేటెడ్ ఒప్పో నుంచి ఒప్పో Find X8 కూడా ప్రజెంట్ ఆల్రెడీ 57,000లో వస్తుంది. మన ఛానల్లో దానికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో. Find X8 రివ్యూ మన ఛానల్లో డీటెయిల్గా ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేయండి కొనే ప్లానింగ్లో ఉంటే. అండ్ ఈ మొబైల్స్ అనే కాకుండా ఇంకేమైనా మొబైల్స్ సడన్గా ప్రైస్ డ్రాప్ అయినా, ఈ మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అయినా ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ మీరు కొనాలనుకునే మొబైల్ నేమ్ని మర్చిపోకుండా పక్కా కమెంట్ చేయండి. సో కమెంట్స్ అన్నీ చదివి దానికి సంబంధించిన ఆఫర్ రాగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అందుకే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంచుతాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.